ఇక్కడ ఈ క్వశ్చన్ లో సెకండ్ క్వశ్చన్ లో ఏమి అంటే ఎక్స్ వాల్యూ ఇచ్చినారు, వై వాల్యూ ఇచ్చినారు, రాసుకున్నాము. సో గివెన్ దట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ థీటా, ఎక్స్ వాల్యూ అది. అదే విధంగా వై వాల్యూ కూడా ఇచ్చినారు, వై ఎంత అంటే బి సైన్ క్యూబ్ థీటా, బి సైన్ క్యూబ్ థీటా. ఓకేనా? సో ఇప్పుడు మనము ఇక్కడ డిఎక్స్ బై డి థీటా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. డిఎక్స్ బై డి థీటా, డిఎక్స్ బై డి థీటా, డిఎక్స్ డివైడెడ్ బై డి థీటా. ఏ అలాగే ఉంటుంది, కాన్స్టెంట్ అది. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా, డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏమి, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఆ విధంగా పైన ఉన్న 3 కిందికి వచ్చేస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే 3 కాస్ స్క్వేర్ థీటా, మళ్ళీ కాస్ థీటాని డిఫరెన్షియేట్ చేయాలి ఇంటూ డి బై డి థీటా ఆఫ్ కాస్ థీటా. దీన్ని ఏమంటారంటే చైన్ రూల్ అంటారు. ఫస్ట్ పవర్ ని డిఫరెన్షియేట్ చేసినాము ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా యూస్ చేసి, తర్వాత కాస్ థీటాని డిఫరెన్షియేట్ చేస్తాము. డి బై డి థీటా ఆఫ్ కాస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా వస్తుంది. కాబట్టి మొత్తం మీద ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే డిఎక్స్ బై డి థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 3 ఎంత వస్తుంది, 3a కాస్ స్క్వేర్ థీటా, 3a కాస్ స్క్వేర్ థీటా. డి బై డి థీటా ఆఫ్ కాస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా, కాబట్టి ముందర మైనస్ రాసుకొని ఇక్కడ ఏం రాసుకుంటాం, సైన్ థీటా. ఇది వచ్చింది. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. వై అంటే ఏమి, బి సైన్ క్యూబ్ థీటా, వై అంటే ఏమి, బి సైన్ క్యూబ్ థీటా. సేమ్ ఇట్లే చేయాలి. డివై బై డి థీటా ఎంత వస్తుంది అంటే 3 ఇంటూ బి, 3b సైన్ స్క్వేర్ థీటా. మళ్ళా సైన్ థీటాని డిఫరెన్షియేట్ చేయాలా. ఆ రూల్ ఏమంటారంటే చైన్ రూల్ అంటారు. డి బై డి థీటా ఆఫ్ సైన్ థీటా ఎంత అంటే కాస్ థీటా వస్తుంది. కాబట్టి డివై బై డి థీటా ఈజ్ ఈక్వల్ టు 3b సైన్ స్క్వేర్ థీటా వస్తుంది ఇంటూ కాస్ థీటా వస్తుంది. అవునా? ఇప్పుడు డివై బై డిఎక్స్ కావాలి మనకు. డివై బై డిఎక్స్, డివై బై డిఎక్స్ అంటే డివై బై డి థీటా వాల్యూని డిఎక్స్ బై డి థీటాతో డివైడ్ చేస్తే వస్తుంది. సరేనా? ఎందుకంటే రెండిట్లో డి థీటా వెళ్ళిపోతే వచ్చేది డివై బై డిఎక్సే కదా. సో డివై బై డి థీటా వాల్యూ ఎంత, 3b సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ థీటా. అదేవిధంగా డిఎక్స్ బై డి థీటా వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఉంది మైనస్ 3a కాస్ స్క్వేర్ థీటా, మైనస్ 3a కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటాగా రాసుకోవచ్చు. 3 ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఒక కాసు, ఇక్కడ ఒక కాసు, ఇక్కడ ఒక సైన్, ఇక్కడ ఒక సైన్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ బి బై ఏ, సైన్ సైన్ కాసు కాసు వెళ్ళిపోతే మిగిలేది సైన్ థీటా బై కాస్ థీటా. సైన్ బై కాస్ అంటే ఎంత అంటే టాన్ థీటా. సో మైనస్ బి బై ఏ టాన్ థీటా ఈజ్ ద ఆన్సర్. దేని ఆన్సర్ ఇది, డివై బై డిఎక్స్ ఆన్సర్ ఎంత వచ్చిందంటే మైనస్ బి బై ఏ టాన్ థీటా. కానీ మనకు కావాల్సింది ఏమి, అట్ థీటా ఈజ్ ఈక్వల్ టు π/4. సో డివై బై డిఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. దాంట్లో థీటా వాల్యూ ఎంత పెట్టాలా, π/4. π/4 పెడితే ఎంత వస్తుందంటే మైనస్ బి బై ఏ టాన్ π/4. టాన్ π/4 అంటే టాన్ 45. టాన్ 45 వాల్యూ ఎంత, 1. కాబట్టి మైనస్ బి బై ఏ ఇంటూ 1 అంటే మైనస్ b/4. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే if x is equal to a cos theta and y is equal to b sin theta, then find d square y by dx square, d square y by dx square. దానికంటే ముందు ఇది అయిపోని, ఎందుకంటే ఇది ఈజీగా ఉంటుంది. find dy by dx if x is equal to 4t square, y is equal to 8t, then find dy by dx. So question number 3, if x is equal to ఎంత అంటే 4t square, if x is equal to 4t square, comma y is equal to 8t, then find dy by dx అనొచ్చు లేదా y డాష్ అనొచ్చు, రెండు ఒకటే. సో సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏమి అంటే గివెన్ దట్ అనేసి రాసుకుందాం. x is equal to 4t square, comma y is equal to 8t. అవునా? సో ఇప్పుడు dx by dt కనుక్కోవాలి. dx by dt వాల్యూ ఎంత అంటే d by dt ఆఫ్ t స్క్వేర్ ఎంత, 2t వస్తుంది. ఎందుకంటే d by dx ఆఫ్ x స్క్వేర్ అంటే 2x కదా. అలాగా d by dt ఆఫ్ t స్క్వేర్ అంటే 2t వస్తుంది. 4 into 2t ఎంత అంటే 8t వస్తుంది. అవునా? మరి ఇక్కడ dy by dt ఎంత అవుతుందంటే d by dt ఆఫ్ t అంటే 1 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది అంటే 8 వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమి అంటే dy by dx. dy by dx అంటే dy by dt ని
dx by dt తో డివైడ్ చేయాలి. అంటే 8ని by 8t తో డివైడ్ చేస్తే 8 క్యాన్సిల్ అయితే 1/t ఈజ్ ద ఆన్సర్. 1/t ఈజ్ ద ఆన్సర్. సరేనా? సో ఈ క్వశ్చన్స్ బాగా